మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. ఈ అర్ధాష్టమ రవిదోషం వల్ల ఆఫీసులో విపరీతంగా కష్టపడ్డా సరే ఫలితం ఏం కనిపించదు. మీ కష్టమంతా కూడా వేరే వాళ్ళు క్యాష్ చేసుకొని బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అయినప్పటికీ గొడవలు పడద్దు. గొడవలు పడితే కొలీగ్స్‌తో గానీ, బాస్‌తో గానీ డిఫరెన్సెస్ వల్ల చాలా ట్రబుల్స్ వస్తాయి. సహనంతో వేచి చూడాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. భవిష్యత్తులో మీకు ఆఫీసులో మంచి రోజులొస్తాయి. ఎందుకంటే అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పుడు మీరెంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రమోషన్‌లు వేరే వాళ్ళకొస్తాయి. రికగ్నైజేషన్ వేరే వాళ్ళకొస్తుంది. అయినా గూడా మీరు గొడవ పడకూడదు. గొడవ పడితే దానివల్ల మీకు ఇబ్బందులొస్తాయి. రాజకీయాల్లో గూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని సమస్యలుంటాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఆరోగ్య పరంగా గూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులొస్తాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు రావటం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడటం లాంటివి అర్ధాష్టమ రవిదోషం వల్ల కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఈ అర్ధాష్టమ రవిదోషం నుంచి బయటపడాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని తప్పకుండా రోజు వినండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. ఓం సవిత్రే నమః ప్రతిరోజు 12 సార్లు అనుకోండి. అర్ధాష్టమ రవిదోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. సరిగ్గా చదవకపోతే, హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. ధనుసు రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. లేకపోతే సెలెక్ట్ అవ్వటం కష్టం. ధనుసు రాశి వ్యాపారస్తులు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వ్యాపారం చేస్తేనే కావాల్సిన లాభాలొస్తాయి. లేకపోతే లాభాలు తక్కువగా ఉంటాయి. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో అనుకూలత సాధారణంగా ఉంది. నిరుద్యోగులకు కూడా సాధారణమైనటువంటి అనుకూలతే ఉంది. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగంలో అనుకూలించాలన్నా, నిరుద్యోగులకు తొందరగా ఉద్యోగాలు రావాలన్నా, బుధుడి బలం పెంచుకోవాలి. అంటే ధనుసు రాశి వాళ్ళు నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఓం వికటాయ నమః రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు మాత్రం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఈ 11 రోజుల్లో యోగిస్తున్నాడు. మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజుల్లో ప్రాపర్టీ కొనే యోగం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. మీకు కావాల్సిన ల్యాండ్ గానీ, అపార్ట్మెంట్ గానీ, ఇండివిడ్యువల్ హౌస్ గానీ ఏదైనా కొనుక్కునే యోగం ఉంది. కొంచెం ట్రై చేస్తేనే కొనుక్కోగలరు. లేదా చాలా కాలంగా ఉన్న ప్రాపర్టీని మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్‌లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనీ కలిసొచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం ధనుసు రాశి వాళ్ళకుంది. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫుడ్ బిజినెస్ బావుంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ లాంటి బిజినెస్‌ల్లో మాత్రం మంచి లాభాలు కనిపిస్తాయి. సోదరుల సపోర్ట్ సంపూర్ణంగా ఉంటుంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్‌కి ఎళ్ళగలుగుతారు. ఏవైనా సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు. కుజుడు మాత్రం బ్రహ్మాండంగా ధనుసు రాశి వాళ్ళకి యోగించడం వల్ల ఈ ఫలితాలన్నీ కనిపిస్తాయి. ఇక శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ స్థానం, తర్వాత 6 రోజులు 5వ స్థానం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుస్సు రాశి మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు. 26వ తేదీ నుంచి ధనుస్సు రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలుంటే వాళ్ళకున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు, ఆనందం పొందే యోగం 26వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉంది. మీ పిల్లల్లో ఆడపిల్లలకు సంబంధించిన విద్య, వివాహం, విదేశీయానం వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మార్చి 26 నుంచి 31 మధ్యలో క్లియర్ అయిపోతాయి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రుడి బలం సంపూర్ణంగా 11 రోజుల్లో ఉండటం వల్ల ఈ రకమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి ఈ అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. రవికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు మాత్రం పాటించుకోవాలి. అవి పాటించుకున్నట్లయితే రవి, బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 రామ్, రామ్ 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 రామ్, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.